హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం లైన్స్ అండ్ యాంగిల్స్ ఎక్సర్సైజ్ 6.1 చూద్దాం. సో ఇన్ ఫిగర్ 6.13 lines AB and CD intersect at O. If angle AOC plus angle BOE is 70 and angle BOD 40, find angle BOE and reflex angle COE. ఓకే, సో ఇలా మనం పిక్చర్ అయితే వేసుకుంటాము. AB is one line అండ్ సిడి ఇంకొక లైన్. ఇవి రెండు కూడా ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయండి. ఓకే, అండ్ ఏఓసి ఈ బిఓఈ ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 70 degrees వస్తుంది. ఓకేనా, సో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఏమిచ్చారు మనకి? బిఓడి ఈ పార్ట్ ఎంతమ్మా? 40 degrees ఇచ్చారు. ఓకే, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట? బిఓఈ, ఈ బిఓఈ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా రిఫ్లెక్స్ యాంగిల్ సిఓఈ, ఈ సిఓఈ ఇది కదా. రిఫ్లెక్స్ యాంగిల్ సిఓఈ అంటే మిగతా పార్ట్ మొత్తం, సిఓఈ కాకుండా ఎక్సెప్ట్ దట్ సిఓఈ రిమైనింగ్ పార్ట్. అంటే 360లో నుంచి జస్ట్ ఈ పార్ట్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ అయితే ఇక్కడ పిక్చర్ చూడండి. ఈ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ సిఓఈ, ఈ 3 యాంగిల్స్ కలిసి కదా మనకి స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. ఓకే, సో అంటే ఏవైనా స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినప్పుడు 2 ఉంటే లీనియర్ పెయిర్ అంటాము. 3 ఉన్నాయనుకోండి లీనియర్ ట్రిప్లెట్ అంటాం. సిఓఈ ప్లస్ బిఓఈ ఈజ్ ఈక్వల్స్ టు 180. ఎందుకని? స్ట్రైట్ లైన్ ఫామ్ చేసాయి, లీనియర్ ట్రిప్లెట్. సో మనకి ప్రాబ్లంలో ఏఓసి ప్లస్ బిఓఈ ఉంటుంది. జస్ట్ దీన్ని నేను ఇటు ముందుకు రాసుకున్నాను. ప్లస్ సిఓఈ ఈజ్ ఈక్వల్స్ టు 180. బట్ వీ హ్యావ్ ది సమ్ యాజ్ 70. సో 70 degrees ప్లస్ యాంగిల్ సిఓఈ ఈజ్ ఈక్వల్స్ టు 180. నౌ యాంగిల్ సిఓఈ అంటే నెంబర్ని మనం ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది. 180 మైనస్ 70 అంటే 110. సో యాంగిల్ సిఓఈ ఎంత వచ్చిందమ్మా మనకి? 110 degrees. అయితే మనం రిఫ్లెక్స్ యాంగిల్ సిఓఈ ఫైండ్ అవుట్ చేయాలి. రిఫ్లెక్స్ అంటే ఆ పార్ట్ కాకుండా మిగతాది అని. సో ఇది కాకుండా ఇది మొత్తం అన్నమాట. కంప్లీట్ దిస్ పార్ట్ అంటే మొత్తం హోల్ పార్ట్ ఈస్ 360. సో రిఫ్లెక్స్ అంటున్నారు, ఈ పార్ట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో 360 minus 110 degrees. It is 250 degrees. ఇది అయిపోయింది, ఇది ఫైండ్ అవుట్ చేసాం. యాక్చువల్గా ఈ 2 స్టెప్స్ మీరు రాయక్కర్లేదమ్మా. జస్ట్ వాట్ ఈస్ గివెన్ అండ్ వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అనేది మనం రాసిన ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం బిఓఈ ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ సేమ్ కాన్సెప్ట్ యూస్ చేయొచ్చు. ఓకే, ఈ 3 సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? అగైన్ మీరు సేమ్ కాన్సెప్ట్ యూస్ చేయొచ్చు అని అనుకుంటే మనకి దగ్గర యాంగిల్ ఏఓసి లేదు కదా, సో అది యూస్ చేయడానికి లేదు. ఓకేనా, ఇప్పుడు సిడి అనేది లైన్ కదా. ఫ్రమ్ ఫిగర్ సిడి ఈజ్ ఏ లైన్, రైట్? కాబట్టి సిఓఈ ప్లస్ బిఓఈ ప్లస్ బిఓడి ఈ 3 యాంగిల్స్ మనకి లైన్ ఫామ్ చేస్తున్నాయి. ఈ యాంగిల్ అండ్ దిస్ ఈ 3 యాంగిల్స్ కలిపి సిడి లైన్ ఫామ్ అవుతుంది. సో మనం ఏం రాయొచ్చు? యాంగిల్ సిఓఈ ప్లస్ యాంగిల్ బిఓఈ ప్లస్ యాంగిల్ బిఓడి ఈజ్ ఈక్వల్స్ టు 180. సేమ్ రీజన్, లీనియర్ ట్రిప్లెట్. సో సిఓఈ మనం ఫైండ్ అవుట్ చేసాం 110 ప్లస్ బిఓఈ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. బిఓడి వాళ్ళు ఇచ్చేసారు 40 degrees ఈజ్ ఈక్వల్స్ టు 180. 110 ప్లస్ 40 150 degrees ఈజ్ ఈక్వల్ టు 180. సో యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ ఇటువైపు వస్తే మైనస్. సో ఫైనలీ యాంగిల్ బిఓఈ ఈజ్ 30 degrees. Second problem, in figure 6.14, XY and MN, ఈ లైన్ XY and MN are intersecting at
O. Okay, and if angle POY, if POY 90 degrees, A is to B 2 is to 3 అయితే find C find out చేయండి. సో ఫస్ట్ అయితే మనం ఇచ్చింది రాసేసాము. ఇది 90 degrees అన్నప్పుడు ఈ సెకండ్ పార్ట్ కూడా 90 అవుతుంది కదమ్మా, ఎందుకంటే రెండు కలిపి స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతున్నాయి. అంటే సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ 180 కదా. సో మనం ఏం రాయొచ్చు, ఫ్రమ్ ఫిగర్ ఇక్కడ ఉన్న మేజర్ టూ యాంగిల్స్ XOP, యాంగిల్ XOP ప్లస్ యాంగిల్ POY ఈజ్ ఈక్వల్స్ టు 180, ఎందుకంటే స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది, లీనియర్ పెయిర్. సో యాంగిల్ XOP ప్లస్ POY మనకి ఎంత ఉంది, 90 degrees. యాంగిల్ XOP ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 90 అంటే మళ్ళీ 90. మళ్ళీ మనం ఫిగర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే XOP అంటే A ప్లస్ B, XOP ఇది కంప్లీట్ యాంగిల్, ఇది కంప్లీట్ యాంగిల్. సో ఇక్కడ AB రెండు ఉన్నాయి కదా. సో ఐ కెన్ రైట్ యాజ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 90. సో మనకి ప్రాబ్లంలో A ఈజ్ టు B ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ టు 3 ఇచ్చారు కదా. సో దాని నుంచి మనం లెట్ A ఈజ్ ఈక్వల్స్ టు 2 parts 2x అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు 3x అనుకుందాం. సో ఇప్పుడు A ప్లస్ B 90 అంటే A ఎంతమ్మా 2x, B ఎంత 3x 90. 2x ప్లస్ 3x 5x ఈజ్ ఈక్వల్స్ టు 90. సో ఫైనలీ x ఈజ్ ఈక్వల్స్ టు 90 by 5. 5x మీన్స్ 5 into x, ఇంటూలో ఉన్న నెంబర్ ఇటు వస్తే y అవుతుంది. 18 5s 90. సో మనకి ఫైనల్గా x ఎంత వచ్చింది, 18 degrees. ఓకే, అంటే A ఎంత 2x, 2 into 18 36 degrees. B ఎంత 3x, 3 into 18 54 degrees. ఓకే, అయితే మనం ప్రాబ్లంలో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, C. మరి C ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే C MN ఒక లైన్ కదా. ఓకే, ఈ MN అనేది ఒక లైన్. ఆ లైన్ ఎలా ఫామ్ అవుతుంది మనకి, యాంగిల్ B అండ్ యాంగిల్ C నుంచి కదా. ఓకే, సో అగైన్ ఫ్రమ్ ఫిగర్ I can write B plus C is equals to 180 linear pair. సో మనకి B ఎంతో ఉంది కదా 54 degrees plus C is equals to 180. సో C is equals to 180 minus 54. సో ఫైనల్గా 180 minus 50 అంటే 130. అగైన్ 130లోంచి 4 తీసాం, 126 degrees. థర్డ్ ప్రాబ్లం. సో ఈ PQRలో యాంగిల్ PQR, దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు PRQ. ఓకే, వాళ్ళు ఇచ్చారు. అండ్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే యాంగిల్ PQS, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు PRT, ఇవి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చింది రాసాం, నీడ్ టు ప్రూవ్ అనేది ఏం చేయాలి రాసాం. సో అయితే ఇక్కడ మనం ఈ ఫిగర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ దిస్ యాంగిల్ అండ్ ఈ దిస్ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ కలిపి మనకి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో లీనియర్ పెయిర్గా రాయొచ్చు కదమ్మా. సో ఫ్రమ్ ఫిగర్ యాంగిల్ PQS, ఇదొకటి యాంగిల్ PQS ప్లస్ ఇంకొకటి PQR ఇంటీరియర్ యాంగిల్, ఒకటి ఎక్స్టీరియర్ ఇంకొకటి ఇంటీరియర్. సో స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది, లీనియర్ పెయిర్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. అలాగే ఇటు సైడ్ కూడా మనకి ఈ ఇంటీరియర్ ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT ఈజ్ ఈక్వల్స్ టు 180. సేమ్ రీజన్, లీనియర్ పెయిర్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండు మనం అబ్జర్వ్ చేసినప్పుడు
ఫ్రమ్ 1 and 2 రెండింటి RHS రైట్ హ్యాండ్ సైడ్స్ బోత్ రైట్ హ్యాండ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ కూడా మనం ఈక్వల్ చేయొచ్చు. యాంగిల్ PQS ప్లస్ యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT. మనకి ప్రాబ్లంలో వాళ్ళు ఏమి ఇచ్చారమ్మా, PQR ఈజ్ ఈక్వల్స్ టు PRQ ఇచ్చారు. దాని అర్థం ఏంటి, PQR ప్లేస్లో మనం PRQ రాయొచ్చు, లేదా PRQ ప్లేస్లో PQR సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో యాంగిల్ PQS ప్లస్ PQR ప్లేస్లో నేను PRQని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT. సో సేమ్ ఉంది కదా, ఇటువైపు వచ్చిన మైనస్ అవుతుంది. సేమ్ నెంబర్ మైనస్ సేమ్ నెంబర్ అంటే 0. So we can cancel. So finally angle PQS is equals to angle PRT. So that's what we have to prove. Hence proved. So మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ప్రాబ్లమ్స్లో కూడా లీనియర్ పెయిర్ ఆర్ లీనియర్ ట్రిప్లెట్ ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసాం. ఫోర్త్ ప్రాబ్లం. సో ఇలా ఇచ్చారు మనకి, ఈ ఫిగర్ ఇచ్చారు, x plus y is equals to w plus z అన్నారు. We have to prove AOB is a line. ఈ AOB అనేది ఒక లైన్ అని ప్రూవ్ చేయాలి. సో AOB లైన్ అని ప్రూవ్ చేయాలి అంటే ఈ ఎడ్జెస్ అండ్ యాంగిల్స్ x plus y ఆర్ లీనియర్ పెయిర్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, x plus y is equals to 180 అని మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అయితే ఈ O అనే పాయింట్ దగ్గర మనకి 4 యాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా. సో వాట్ ఈస్ ద యాంగిల్ అట్ ఎ పాయింట్ అంటే 360 degrees కంప్లీట్ యాంగిల్. సో ఫ్రమ్ ఫిగర్ మనం ఏం రాయొచ్చు, x plus y plus w plus z is equals to 360. ఓకే, బట్ వీ హ్యావ్ x plus y is equals to w plus z. అంటే w ప్లస్ z ప్లేస్లో మనం x ప్లస్ y రాయొచ్చు, లేదా x ప్లస్ y ప్లేస్లో మనం w ప్లస్ z అయినా రాయొచ్చు. ఓకే, గివెన్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు w ప్లస్ z. సో నేను w ప్లస్ z ప్లేస్లో x ప్లస్ y రాస్తున్నాను. w ప్లస్ z కూడా రాయొచ్చు. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 360. ఓకే, సో ఇచ్చారు కాబట్టి మనం దీని ప్లేస్లో x ప్లస్ y అనేది రాసుకుందాం. 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 360. 2 కామన్గా ఉండింది కదా, సో 2 ఇంటూ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees. ఇంటిలో ఉన్న నెంబర్ మనం నెక్స్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. సో x ప్లస్ y అంతా 180. If the sum of adjacent angles is 180, they are linear pair. Sum of adjacent angles is 180. So that implies AOB is a line. Fifth problem. POQ is a line. POQ అనేది ఒక లైన్ అండ్ OR, ఈ OR అనేది PQకి పర్పెండిక్యులర్గా ఉంది రాసాము. OS రే అనేది OP అండ్ ORకి మధ్యలో ఉండేది. ఓకే, ఇదంతా ప్రాబ్లంలో ఉంటుందమ్మా, ఇచ్చింది రాసాం. నీడ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి, RTP ఏం ప్రూవ్ చేయాలంటే యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ QOS మైనస్ POS అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ అయితే మనకి POQ ఈజ్ ఏ లైన్ అండ్ OR పర్పెండిక్యులర్ టు PQ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి, QOR ఈజ్ 90 కదా. సో ఫ్రమ్ ఫిగర్ we can write angle QOR is 90 degrees. And similarly ఇటువైపు 90 అయితే ఇటువైపు పార్ట్ కూడా 90నే అవ్వాలి కదా, ఇవి రెండు లీనియర్ పెయిర్ కదా. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ యాంగిల్ POR ప్లస్ QOR రెండు కూడా
దే ఆర్ ఫార్మింగ్ ఏ స్ట్రైట్ లైన్, లీనియర్ పెయిర్. మరి ఇది 90 అయినప్పుడు ఈ పిఓఆర్ కూడా మనకి ఏమవుతుందమ్మా, 90 అవుతుంది. యాంగిల్ పిఓఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 90. సో పిఓఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 90. ఓకేనా? ఒక పార్ట్ 90 అయినప్పుడు ఇటువైపు పార్ట్ కూడా షోర్గా 90నే అవుతుంది. 180 మైనస్ 90 90నే కదా. సో దాట్ ఇంప్లైస్ యాంగిల్ పిఓఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 90. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఈ రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. యాంగిల్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ పిఓఆర్. ఓకే, లెట్ ఇట్ బి 1 అనుకుందాం. ఈ 2 పార్ట్స్ ఈక్వల్. మనకి అవసరమైతే మనం ప్రాబ్లంలో యూస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఎల్హెచ్ఎస్ ఏంటో తీసుకుందాం. యాంగిల్ ఆర్ఓఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ప్రాబ్లమ్ని మనం 3-4 టైప్స్లో చేయవచ్చు. ఓకేనా? అయితే మనం ఇక్కడ లెక్కలో ఉన్నదాని ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఇటు క్యూఓఎస్ ఉంది కదా. సో ఫస్ట్ ఈ క్యూఓఎస్ని రాసాం, యాంగిల్ క్యూఓఎస్. ఇప్పుడు ఆర్ఓఎస్ ఎలా వస్తుంది? ఆర్ఓఎస్ అంటే ఈ పార్ట్ అమ్మా. ఈ ఆర్ఓఎస్ ఈ పార్ట్ ఎలా వస్తుంది? టోటల్గా క్యూఓఎస్ ఈ పార్ట్లో నుంచి ఈ పార్ట్ తీసేస్తే ఇది మిగులుతుంది, అంటే క్యూఓఆర్ తీసేయాలి. సో క్యూఓఎస్ మైనస్ క్యూఓఆర్. మనం ప్రూవ్ చేయాల్సిన దానిలో ఎక్కడ క్యూఆర్ లేదు కదా. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం పిఓఎస్ వచ్చేలా కన్వర్ట్ చేసుకోవాలి. మనకి ఎల్హెచ్ఎస్లో ఆర్ఓఎస్ వచ్చింది, క్యూఓఎస్ వచ్చింది. దీన్ని కన్వర్ట్ చేయాలి పిఓఎస్ వచ్చేలా. సో ఇక్కడ మనకి క్యూఆర్ అంటే పిఓఆర్ ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యూఓఎస్ మైనస్ ఈ క్యూఆర్ ప్లేస్లో నేను ఏం రాస్తున్నాను, యాంగిల్ పిఓఆర్. ఎలా రాసాం ఇది? ఫ్రమ్ 1 మనం సబ్స్టిట్యూట్ చేసాం. అయితే ఇక్కడ పిఓఆర్, ఈ పిఓఆర్ని ఓఎస్ ఈజ్ లయింగ్ బిట్వీన్ ఓపి అండ్ ఓఆర్ అంటున్నాడు కదా. అంటే ఈ పార్ట్ సమ్ చేస్తేనేగా పిఓఆర్ వచ్చేది. ఓకే, క్యూఓఎస్ మైనస్, సో నౌ పిఓఆర్ క్యాన్ బి రిటన్ యాజ్ పిఓఎస్ ప్లస్ ఎస్ఓఆర్ లేదా ఆర్ఓఎస్. మనకున్న టర్మినాలజీ ప్రాబ్లంలో ఇచ్చింది ఆర్ఓఎస్గా రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు యాంగిల్ క్యూఓఎస్ మైనస్ లోపలికి వెళ్తుంది, మైనస్ యాంగిల్ పిఓఎస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ యాంగిల్ ఆర్ఓఎస్. సో మైనస్ ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందమ్మా, ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూఓఎస్ మైనస్ యాంగిల్ పిఓఎస్. యాంగిల్ ఆర్ఓఎస్ ప్లస్ యాంగిల్ ఆర్ఓఎస్ అంటే 2 యాంగిల్ ఆర్ఓఎస్. ఓకే, సో ఇదే చూడండి మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో. సింపుల్గా ఇటువైపు ఉన్న ఇంటూలో ఉన్న నెంబర్ ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. హెన్స్ ప్రూవ్డ్. కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, బట్ యాక్చువల్గా చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లం. సో లాస్ట్ ప్రాబ్లం ఈ ఎక్సర్సైజ్లో, ఇట్ ఈస్ గివెన్ దట్ యాంగిల్ XYZ ఈజ్ ఈక్వల్స్ టు 64 degrees and XY is produced to point P. Draw a figure from the given information. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి నేను ఒక డ్రాయింగ్ వేయాలి. XY Z 64 అంటే Y దగ్గర మనకి 64. ఓకే, సో XYZ లైక్ ఆన్ ట్రయాంగిల్ వేసాం. XY ఈజ్ ప్రొడ్యూస్డ్ టు P దగ్గరికి ప్రొడ్యూస్ చేశారన్నాక. సో ఎందుకు ట్రయాంగిల్గానే తీసుకోవాలి? ఒకవేళ స్ట్రైట్ లైన్గా తీసుకున్నావు అనుకో, ఫర్ సపోజ్ XYZ, Y దగ్గర ఇక్కడ 180 కదా, 64 ఉంది, ఛాన్స్ ఏం లేదు కదా. ఒకవేళ XYZ ఇలానే తీసుకోవాలి. XYZ ఇది 64 and they are telling XY is produced to P. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఇఫ్ రే YQ, Y ఇక్కడ ఉంది, ఇంకా YQ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది YQ రే. ఇప్పుడు ZYP ఇవన్నీ ఓకే, బట్ డయాగ్రామ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మనం అంత బాగా మనం సాల్వ్ చేసేటానికి కన్వీనియంట్గా లేదు. సో మనం ఇలానే డ్రా చేయాలి. ఓకేనా?
సో ఫస్ట్ అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఒక ఫిగర్ డ్రా చేయమన్నారు. సో దిస్ ఈస్ XYZ, ఇది 64 అన్నారు. ఈ XYని ఒక పాయింట్ దగ్గరికి ఎక్స్టెండ్ చేశాము, అది P అని చెప్పారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఈ రే YQ బైసెక్ట్ యాంగిల్ ZYP. ఇప్పుడు ఫామ్ అయిన ఈ ZYPని ఇంకొక రే YQ అనేది ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇది X అయితే ఈ పార్ట్ కూడా X. ఓకేనా? ఫైండ్ XYQ. XYQ అంటే ఇది 64 ప్లస్ X ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ రిఫ్లెక్స్ QYP. QYP ఇది కదా, అండ్ ఇది కాకుండా మిగతా యాంగిల్ మొత్తం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, రిఫ్లెక్స్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసాం. YQ బైసెక్ట్ యాంగిల్ ZYP. బైసెక్ట్ అంటే ఏంటి, 2 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ZYP ఈజ్ ఈక్వల్స్ టు QYP. దాన్ని మనం X అనుకుంటున్నాం, XC అనుకున్నాం. ఓకే, సో ఫ్రమ్ ఫిగర్ ఇక్కడ మనకు ఒక లైన్ ఫామ్ అవుతుంది, 64 ప్లస్ X, దిస్ ఈజ్ ఎ లైన్ XYP కదా. సో వీ కెన్ రైట్ 64 degrees plus X degrees plus X degrees is equals to 180. ఓకే, రీజన్ లీనియర్ ట్రిప్లెట్. సో ఈ ఎక్సర్సైజ్ మొత్తం కూడా మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ లీనియర్ పెయిర్ ఆర్ లీనియర్ ట్రిప్లెట్. 64 plus 2x is equals to 180. Then 2x is equals to 180 minus 64. 2x is equals to 180 నుంచి 60 తీసేస్తే 120 మా. 120 నుంచి అగైన్ 4 అలా స్ప్లిట్ చేయండి, 116. 2x అంటే 2 ఇంటూ x, ఇంటూలో ఉన్న నెంబర్ ఎటు వస్తే డివిజన్ అవుతుంది. సో ముందు 100లో హాఫ్ ఎంత, 50. 16లో హాఫ్ ఎంత, 8. సో 58, లేదా క్యాన్సిలేషన్, ఎలా అయినా కానీ సింపుల్ వేలో చేయడానికి ట్రై చేయాలి. సో X మనకి 58 వచ్చింది. ప్రాబ్లంలో ఫస్ట్ దే ఆర్ ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ యాంగిల్ XYQ. XYQ అంటే ఈ యాంగిల్ అమ్మ, 64 ప్లస్ X ఈజ్ ఈక్వల్స్ టు 64 ప్లస్ 58. 60, 50, 110 and 8 to 4, 12. So it is 122 degrees. So angle XYQ is 122 degrees. Okay na? Next, reflex angle QYP. Reflex angle QYP అంటే QYP తప్ప మిగతా పార్ట్ అంతా 360 మైనస్ యాంగిల్ QYP. సో యాంగిల్ QYP అంటే ఎక్సేగా, 360 minus X. So we got X as 58. So 360 minus 58 is equals to 302 degrees. So finally reflex angle QYP 302 degrees. So students, ivi mana exercise 6.1 problems. Please share this video with your friends and please like this video and please subscribe to my channel. Thank you for watching.